హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నేనిప్పుడు చెప్తున్నది దేశంలోని మేధావులకు ఎంత మాత్రం నచ్చకపోవచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు, శాంతి మంత్రం పఠించే వాళ్లకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నేను చెప్పేది ఖచ్చితంగా వివాదాస్పదమే. ఈరోజు వివాదాస్పదమే మాట్లాడుతున్నా. భారత ప్రభుత్వం సైనిక చర్య, పాకిస్తాన్పై సైనిక చర్య ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్పై దాడి చేసింది. ఉగ్రమూకల పీచమర్చింది. ఇది దేశమంతా గర్వించదగ్గ విషయం. దేశమంతటా దీనిపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం కూడా దీన్ని సమర్థిస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ ఇప్పట్లో ఆగొద్దని, యుద్ధం చేయాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా పాకిస్తాన్కు ఏదో రకంగా ఇంకా బుద్ధి చెప్పాల్సిందేనంటూ దాదాపు డిసైడ్ అయిపోయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే, ఉగ్రవాదులపై దాడి చేయాల్సిందే కానీ యుద్ధం అస్సలు చేయొద్దని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకిస్తూ వ్యంగ్యంగా కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యుద్ధం వద్దు అంటూ బహిరంగంగా పత్రికా ప్రకటనలు చేస్తున్న నేతలు ఉన్నారు. నేను ఎవరి పేర్లు ప్రస్తావించను. ఒక సామాన్యుడిగా, సామాన్య భారత పౌరుడిగా ఒకటే ప్రశ్న: యుద్ధం వద్దా? అయితే ఎందుకు? దీనికి సహేతుకమైన కారణాలు మేధావులు చాలానే చెప్తారు. యుద్ధం జరిగితే రెండు వైపులా నష్టం తప్పదు. ఏ చిన్న దేశం పైన పెద్ద దేశం దాడి చేసినా చిన్న దేశం కూడా ఖచ్చితంగా ప్రతీకార చర్యకు దిగుతుంది. ఎంతో కొంత పెద్ద దేశానికి నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం ఎంత మాత్రం వద్దు అంటూ చెప్తున్నారు. వాళ్ళ యాంగిల్ వాళ్ళు చెప్తున్నారు, యుద్ధం మంచిది కాదు, యుద్ధం జరిగితే రెండు వైపులా నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, వగైరా వగైరా, ఖచ్చితంగా నష్టం. ప్రపంచ శాంతికి యుద్ధం ఎంత మాత్రం అభిలషణీయం కాదు, ఇది కూడా చెప్తుంటారు. ఓకే, యుద్ధం మంచిది కాదు, రెండు వైపులా నష్టం ఉంటుంది. అయితే సామాన్యుడు, సగటు భారతీయుడు ఏం కోరుకుంటున్నాడు? యుద్ధం కావాలనే కోరుకుంటాడు, యుద్ధం జరగాలని కోరుకుంటాడు. మోదీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కడు, భారతీయుడైన ప్రతి ఒక్కడు సపోర్ట్ చేయాల్సిందేనంటూ సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతకాలం భరించిన భారతదేశం ఇక ఎంత మాత్రం భరించలేనంటోంది. ఇంకా ఎంతకాలం? ఈ ఉగ్రవాద చర్యలు ఎంతకాలం శాంతి మంత్రం? ఎందుకు భారతదేశం సంయమనం పాటించాలి? యుద్ధం మంచిది కాదు, యుద్ధం నష్టం సరే, కానీ ఆపరేషన్ సింధూర్తో భారతదేశం ఒక యాక్షన్లోకి దిగింది. ప్రతీకారంగా పాకిస్తాన్ ఏదో ఒకటి చేస్తుంది. మరి యుద్ధం మొదలు కాదా? యుద్ధం కావాలనే సామాన్యుడు, కాస్త బుర్ర ఉన్నవాడు, మేధావుల గురించి మాట్లాడలేదు, రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడలేదు. నేను కూడా సగటు భారతీయుడినే. సగటు భారతీయుడు పాకిస్తాన్ పీచమణచాలని కోరుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం? దేశంలో ఎప్పుడు ఏదో ఒక చోట ఉగ్రవాద చర్యలు. అసలు పహల్గాం ఎంత పాశవికమైన దాడి. ఇలాంటి చర్యలు ఇవి మొదటిసారి కాదు, దేశంలో అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. దీనికి కూడా రాజకీయ కోణాలు చూస్తున్న వాళ్ళు బేవకూఫ్గాలు ఉన్నారు. ఓకే, రాజకీయ కోణాలు, దేశం అంతర్గత విషయం, రాజకీయాలు మాట్లాడుకోండి. కానీ దేశ భద్రత విషయానికి వస్తే ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మోదీ బీహార్ ఎన్నికల కోసమే యుద్ధాన్ని తీసుకొచ్చాడని చెప్తున్న మేధావులు కూడా ఉన్నారు. ఓకే, దాని ద్వారా మోదీ ఎంతో కొంత లబ్ధి పొంది ఉండొచ్చు, లబ్ధి పొందుతాడేమో. కానీ తర్వాత విషయం, యుద్ధం వాతావరణం ఏర్పడింది, భారత్పై దాడి జరిగింది. మరి భారత్ ప్రతీకారం తీర్చుకోద్దా? ఇది సామాన్యుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంటాం, పక్కింటి వాడు కాస్త రౌడీగిరి వచ్చి మన ఇంటి వాళ్ళని కొట్టిపోతాడు, తరచుగా కొట్టిపోతూనే ఉంటాడు. మనం ఏం చేయాలి? వాళ్ళతో పోరాడొద్దా? ఆ ఇంటి పెద్ద మనోభావాలు దెబ్బతింటాయని చేతులు
కట్టుకుని కూర్చోవాలా? అలా ఎవరు కూర్చోరే? చిన్న చెంప దెబ్బకు తలకాయ లేపేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇండియా అంత బలహీనమైన దేశమా? ఖచ్చితంగా పాకిస్తాన్పై ఏదో ఒక రూపంలో యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు యుద్ధం అనివార్య పరిస్థితి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పరిస్థితిని మొత్తం మార్చేసింది. దేశం సగర్వంగా తల ఎత్తేలా చేసింది. అటు పాకిస్తాన్ బీరాలు పలుకుతోంది. యుద్ధం తప్పదేమో, యుద్ధం తప్పకపోవచ్చు కూడా. కానీ సగటు భారతీయుడు రెండు వైపుల నష్టమా, ఎవరికి నష్టం ఎవరికి లాభం, ఇవేవి కోరుకోవట్లేదు. పాకిస్తాన్ మీద దాడి చేయాలి, పరిమితమైన స్థాయిలోనైనా పాకిస్తాన్ మీద ఇంకా దాడి చేయాలి, ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ రాజకీయ నాయకులు, బాగా చదువుకున్న మేధావులు, వీళ్ళంతా వాళ్ళ కోణంలోనే మాట్లాడతారు. సగటు భారతీయుడి ఆశలు ఆకాంక్షలు వీళ్ళకు అవసరం లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. రాజకీయాలు ఉంటే ఉండని, అంతర్గతంగా రాజకీయాలు మాట్లాడుకోండి, మోదీని తిట్టండి, బీజేపీని ఏకిపారేయండి. కానీ దేశ భద్రత విషయానికి వస్తే మోదీ మన ప్రధానమంత్రి. ఎస్, మోదీ మన ప్రధానమంత్రి. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, మోదీ విధానాలపై చాలా మందికి అభ్యంతరాలు ఉండొచ్చు. నాకు కూడా మోదీ విధానాలు అంతగా నచ్చవు. అయితే మాత్రం దేశ సమస్య, దేశ భద్రత సమస్య. ఇప్పుడు మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా గప్చిప్గా సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంకా ఎంతకాలం భరిస్తాం? ఏదో ఒక రూపంలో భారతదేశాన్ని పాకిస్తాన్ చీకాకు పెడుతూనే ఉంది. ఉగ్రవాదులు కావచ్చు, ఇంకెత్ర కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, భారత్తో పాకిస్తాన్ చెలగాటమాడుతుంది. ఇంకా భరించలేం. ఖచ్చితంగా పిఓకేను ఆక్రమించుకోవాలి. దౌత్యపరమైన సంబంధాల, యుద్ధమా, అవన్నీ పక్కన పెడితే అంతర్గతంగా అందరూ భారత్కు సపోర్ట్ చేయాలి. ఈ చాలామంది నాయకుల కంటే కారణాలు ఏవైతేనేం అసదుద్దీన్ ఓవైసీ బెటర్. ఓపెన్గా బహిరంగంగా భారత్ జిందాబాద్ అంటున్నాడు, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నాడు. మరి కొంతమంది నేతలకు, కొంతమంది మేధావులకు ఏమైంది? ఇంట్లో కొట్టుకుందాం, బయట సమిష్టిగా ఉందాం, కలిసే కనిపిద్దాం, సంఘటిత శక్తిగా నిలబడదాం. మోదీకి జై చెప్పక తప్పదు. మోదీని బలపరచాల్సిందే. ఎందుకంటే అతను ఒక వ్యక్తి కాదు, భారతదేశానికి ప్రధానమంత్రి. భారతదేశానికి అతను ఒక ప్రతిరూపం. అతను తీసుకునే నిర్ణయాల్ని భారతదేశానికి అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయాలకు అతీతంగా ఏవైనా సరే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మోదీకి జై కొట్టాల్సిందే.